హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. మనలో చాలామంది ఏం చేస్తామంటే ఆన్లైన్లో టీవీస్ పర్చేజ్ చేయడం కోసం చూస్తాం. బికాజ్ ఏంటంటే దాంట్లో మనకు లాట్ ఆఫ్ టీవీస్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. అయితే మనం ఆన్లైన్లో టీవీ పర్చేజ్ చేస్తున్నప్పుడు చాలా మిస్టేక్స్ అనేటువంటి చేస్తామన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం పెట్టినటువంటి మనీ అంతా కూడా లాస్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఆన్లైన్లో టీవీ పర్చేజ్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేదే ఈ వీడియో అన్నమాట. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. మీరు ఆన్లైన్లో సేఫ్గా టీవీస్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా పైన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరి ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ వీడియో. ఫ్రెండ్స్, మన టీవీస్ ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నామంటే ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. ఇదే మనకి రిటర్న్ అలాగే రీప్లేస్మెంట్ పాలసీ అన్నమాట. మీరు కనుక అమెజాన్లో టీవీ పర్చేజ్ చేస్తున్నారంటే అక్కడ 100% సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ అయితే వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. అదే మీరు ఫ్లిప్కార్ట్లో టీవీ పర్చేజ్ చేస్తున్నారు అంటే అక్కడ 80% ఆఫ్ ద టీవీస్కి ఏంటంటే సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్తో పాటుగా మనకు 20% ఆఫ్ ద టీవీస్కి వచ్చేటప్పటికి 7 days రీప్లేస్మెంట్ పాలసీని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఈ 7 days రీప్లేస్మెంట్ పాలసీకి అలాగే సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ పాలసీకి డిఫరెన్స్ ఏంటి అనేటువంటి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నమాట. సో మీరు కనుక సర్వీస్ సెంటర్ సపోర్ట్ అనేటువంటి టీవీ పర్చేజ్ చేశారు అంటే ఆ టీవీ మనకి ఇంటికి వచ్చాక ఫిజికల్ డ్యామేజెస్ కానీ ఏమైనా జరిగితే ఆ యొక్క టెక్నీషియన్ అయితే మన దగ్గర రావడం జరుగుతుంది. సో వచ్చాక ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్యానల్ ప్రాబ్లం అనుకోండి, ఆ ప్యానల్కి వాళ్ళు రిప్లేస్ చేస్తారంటే కంప్లీట్ మన ప్యానల్ మాత్రమే రిప్లేస్ అనేటువంటి చేయడం జరుగుతుంది. లేదనుకుంటే బోర్డు ప్రాబ్లం అయితే బోర్డు మాత్రమే రిప్లేస్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. అది మన ఇంటికి వచ్చినటువంటి టెక్నీషియన్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఆ పర్సన్ మన వారంటీ క్లెయిమ్ చేస్తున్నాడా లేకపోతే రిప్లేస్ చేస్తున్నాడా, రిప్లేస్ కూడా మనకి పీస్ టు పీస్ రిప్లేస్ చేస్తున్నాడా లేకపోతే ఓన్లీ పార్ట్ రిప్లేస్ అనేటువంటి చేస్తున్నారు అనేటువంటి దాని మీద మనం ఒక అవగాహన అనేటువంటిది ఉండాలన్నమాట. మనం ఆ పర్సన్ అయితే క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసి ఏది రిప్లేస్ అవుతుంది, మాకు కంప్లీట్ టీవీ టు టీవీ రిప్లేస్ కావాలి, ఈ టైప్లో మనం మాట్లాడుకొని మనం రిప్లేస్ అనేటువంటిది చేయించుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే ఏంటంటే వారంటీ క్లెయిమింగ్ అనేటువంటిది అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇలా కాకుండా మనకి 7 days రిప్లేస్మెంట్ పాలసీలో కానీ మనం టీవీ పర్చేజ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఏదో ఫిజికల్ డ్యామేజ్ అయ్యింది. సో టెక్నీషియన్ మన ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఏం చేస్తారంటే ఓకే డ్యామేజ్ అయిపోయిన టీవీ అని చెప్పేసి అతను రిపోర్ట్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు. సో ఆ రిపోర్ట్ ఆధారంగా ఏంటంటే ఆ యొక్క ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే టీవీని వెనక్కి తీసుకుని మనకి న్యూ టీవీతో రిప్లేస్మెంట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఇదంతా కూడా కంప్లీట్గా వచ్చినటువంటి టెక్నీషియన్ మీద మాత్రమే డిపెండ్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు కనుక ఇటువంటి ప్రాబ్లం ఏదైనా వస్తే మాత్రం ముందు మీరు టెక్నీషియన్తో మీరు మాట్లాడుకొని పీస్ టు పీస్ చేంజింగ్ అనేటువంటి ఆప్షన్ మాత్రం మీరు మాట్లాడండి. అంతే తప్ప పార్ట్ చేంజింగ్ అనేటువంటి ఆప్షన్ మీరు పెట్టుకున్నారంటే మీరు కొత్త టీవీ కొన్నా లేకపోతే మీరు సెకండ్ హ్యాండ్ టీవీ కొన్నా సరే ఒకేలాగైతే పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇదైతే మీరు నోట్ చేసుకొని మీకు సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ ఆధారం చేసుకుని మిగతా పాయింట్స్ అన్నీ కూడా చాలా శ్రద్ధగా అయితే వినండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే డిస్ప్లే గురించి. ఇది చాలామంది చూసుకునేది ఏంటంటే ఆ సైజెస్ ఎలా ఉంది, దీంట్లో వాడి టెక్నాలజీ ఏంటి అనేటువంటిది చూస్తారు తప్ప వాళ్ళు ఏ ప్యానల్ యూజ్ చేస్తారు, విఏ ప్యానల్ యూజ్ చేస్తారా లేదా ఐపీఎస్ ప్యానల్ యూజ్ చేస్తారా, అసలు ఈ రెండు ప్యానల్స్లో మనకు సూట్ అయ్యేటువంటి ప్యానల్ ఏంటి అనేటువంటిది ఎవరు పట్టించుకోరన్నమాట. మీరు కనుక గేమింగ్ ఆడతాము అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు చూస్ చేసుకోవాల్సిన ప్యానల్ వచ్చేటప్పటికి విఏ ప్యానల్ మాత్రం మీరు అయితే చూస్ చేసుకోండి. అందులో మనకి బ్లాక్స్ అనేటువంటి కొంచెం డీపర్ బ్లాక్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ టీవీ అలాగే దాంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ కూడా గేమింగ్కి అయితే సపోర్ట్ చేసే ప్రాసెసర్, అలాగే ఆ ప్యానల్ కూడా గేమింగ్ సపోర్ట్ చేసే ప్యానల్ అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఐపీఎస్ ప్యానల్ ఎవరు తీసుకోవాలి అంటే మీరు కనుక ఎక్కువగా మూవీస్ కానీ లేకపోతే కంటెంట్ బ్రౌజ్ చేస్తూ ఉన్నారనుకోండి. సో మీకు చాలా మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వ్యూయింగ్ యాంగిల్స్ బాగుంటాయి, కలరింగ్ బాగుంటుంది, అలాగే మనకు మంచి షార్ప్ ఇమేజెస్ అనేటువంటి ఐపీఎస్ ప్యానల్లో రావడం జరుగుతుంది అన్నమాట. సో మీకు అర్థమైంది కదా మీరు ఏ టీవీ పర్చేజ్ చేసుకోవాలి ఏంటి అనేటువంటిది. సో దీని బేస్లో అయితే మీరు టీవీ పర్చేజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు తీసుకుంటున్నటువంటి టీవీ వచ్చేటప్పటికి QLED ప్యానల్ లేకపోతే అల్ట్రా హెచ్డియా అని చెక్ చేసుకోండి. రెండింటిలో మనకు ప్రైస్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. మనకు QLED వచ్చినప్పటికి కొంచెం ఎక్కువ ఉంటుంది, అల్ట్రా హెచ్డి వచ్చినప్పటికి కొంచెం తక్కువ అయితే ఉండడం జరుగుతుంది. పిక్చర్ క్వాలిటీలో కూడా అంతే చేంజ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా మనకి TCL P సిరీస్లో ఒక టీవీ అయితే ఉంది, మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. ఈ టీవీ చాలా మంది ఏంటంటే ఇది అల్ట్రా హెచ్డి ప్యానల్ QLED కాదు అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. బట్ మనం టెక్నీషియన్ కాల్ చేసి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు ఇది QLED అని చెప్తున్నారు అనమాట. మన బాక్స్ మీద ఎక్కడ చూసినా సరే అల్ట్రా హెచ్డి అని చెప్పి ఉంటుంది అనమాట. సో మనకి ఈ విధంగా చిన్న చిన్న గిమ్మిక్
అనేటువంటి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో చాలా క్షుణ్ణంగా చెక్ చేసుకున్నాక మాత్రమే టీవీని అయితే మీరు పిక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయంటే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. నేను ఖచ్చితంగా మీకైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవుతూ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినట్టే టీవీ రిలేటెడ్ నన్ను అక్కడైతే అడగండి. మీకు ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చినప్పటికీ సౌండ్ డిపార్ట్మెంట్ మీద మనకు చిన్న అవగాహన అయితే ఉండాలి. సో చాలా టీవీస్ ఏంటంటే 2.1 ఛానల్ అంటే మనకి సబ్ ఆఫర్ అయితే ఎడిషనల్గా ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పి మార్కెటింగ్ చేసుకుని సేల్ చేయడం జరుగుతుంది అన్నమాట. మనలో చాలా మంది ఏంటంటే సబ్ ఆఫర్ ఉందంటే బేస్ ఎరగ తీసేస్తుంది కదా అనేసి మనైతే పర్చేజ్ చేస్తున్నమాట. సో ఇది జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే. మనకి సబ్ ఆఫర్లో బేస్ అనేటువంటిది అంత ఏమీ రావట్లేదు అనమాట. చాలా లైట్ బేస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అది మీరు 100% సాటిస్ఫై అయితే అవ్వరన్నమాట. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. దీనికంటే మనం ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్స్ ఉన్నటువంటి టీవీస్ పర్చేజ్ చేసుకోవడం బెటర్. అవి ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మాకు తలపోటు వద్దు బ్రదర్ అనుకున్న వాళ్ళైతే ఒక మంచి టీవీ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సపరేట్గా సౌండ్ బార్ అయితే తీసుకోండి. మీకు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి మీరు కనుక 25,000 రూపాయల బడ్జెట్లో టీవీ పర్చేజ్ చేస్తున్నారంటే అక్కడ కనీసం మనకి డాల్బీ డిజిటల్ అన్నా సరే వాళ్ళు ఆఫర్ చేయాలన్నమాట. అలా కాకుండా మీరు కనుక 35,000 రూపాయల బడ్జెట్ దాటేస్తున్నారంటే అక్కడ మనకి డాల్బీ ఆడియో విత్ డాల్బీ విజన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఇది మనకి అఫోర్డబుల్ బ్రాండ్ విషయానికి వచ్చినట్టయితే. అదే మనం ప్రీమియం బ్రాండ్స్ విషయానికి వచ్చినట్టయితే కనీసం మనం 35,000 రూపాయల బడ్జెట్ పెడుతున్నామంటే అక్కడ ఏఐ సౌండ్స్ అన్నా లేకపోతే వాళ్ళ యొక్క ఓన్ సౌండ్స్ అన్న వాళ్ళు ప్రొవైడ్ చేయాలన్నమాట. దీనివల్ల మనకి మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో మీరు చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోండి సౌండ్ డిపార్ట్మెంట్. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే బ్రాండ్ వాల్యూ అలాగే సర్వీస్. ఇది మనం టీవీ పర్చేజ్ చేస్తున్నామంటే ఆన్లైన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రాండ్ వాల్యూ అని ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది టీవీస్ని రీసేల్ చేయాలని చూస్తారన్నమాట. సో వాళ్ళకి డబ్బులు అనేటువంటి ఎక్కువ పోవడం జరుగుతుంది. సో రీసేల్ అనేటువంటి ఆప్షన్ లేని వాళ్ళైతే ఈ పాయింట్ మీరు పక్కన పెట్టేసుకోండి. సో సర్వీస్ గురించి చూసుకోవాలి. సో మనకి ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే మనకు స్టోర్ అనేటువంటిది అవైలబుల్గా ఉండదు అనమాట. ఆఫ్లైన్ స్టోర్ అనేటువంటిది అవైలబుల్ ఉండదు. అలాగే చాలా టీవీస్కి ఏంటంటే సర్వీస్ సెంటర్స్ కూడా అవైలబుల్ ఉండమాట. జస్ట్ ఒక నెంబర్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకుంటే ఆ సర్వీస్ ఏజెంట్ ఏం చేస్తారంటే మనకు దగ్గర ఉన్నటువంటి మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఎవరైతే టెక్నీషియన్ ఉంటారో టెక్నీషియన్కి అయితే ఫార్వర్డ్ చేస్తారో ఆ టెక్నీషియన్ మన దగ్గర రావాలి. సో ఈ టెక్నీషియన్స్ అందరూ ఎవరంటే కంప్లీట్గా ప్రైవేట్ ఏజెన్సీస్ అనమాట. అంతే తప్ప ఓన్ టెక్నీషియన్స్ అనేటువంటి ప్రీమియం బ్రాండ్స్ తప్ప అఫోర్డబుల్ బ్రాండ్స్కి అయితే లేదన్నమాట. దీనివల్ల ఏంటంటే ఆ టెక్నీషియన్ ఎప్పుడుకో రియాక్ట్ అవ్వడము లేదా ఎప్పుడుకో రావడము ఈ టైప్లో జరిగిందంటే మనకి టీవీ అనేటువంటిది అలా మూల కూర్చోబెట్టుకుని అయితే ఉంటామన్నమాట. సో అందు గురించి టీవీ పర్చేజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా దాని సర్వీస్ ఏ విధంగా ఉంది అనేటువంటిది అయితే మీరు తెలుసుకోండి అనమాట. సో మన వీడియోస్ మీరు ఎండ్ వరకు చూస్తే నేను ఎండ్ ఆఫ్ ద వీడియో వచ్చినప్పటికి సర్వీస్ ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నాలు చేయండి ప్రతి ఒక్క వీడియో కూడా. సో ఓకే సర్వీస్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట టీవీ సెక్షన్లో. సో నెక్స్ట్ వచ్చినప్పుడు వారంటీ డీటెయిల్స్ అనమాట. సో మనకు ఆన్లైన్లో వచ్చినప్పటికి 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తారు. కొన్ని టీవీస్కి 3 years వారంటీ కూడా ఆన్లైన్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే ఆఫ్లైన్ విషయానికి వచ్చినట్టయితే 1 year వారంటీ ఉంటుంది, 2 years వారంటీ ఉంటుంది, 3 years వారంటీ కూడా ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. అయితే మనకి మీరు 1 year వారంటీ టీవీ తీసుకున్నారంటే ఖచ్చితంగా మీరు 1 year లేదా 2 years ఎడిషనల్ వారంటీ అయితే తీసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే రీసెంట్గా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారన్నమాట. సో ఆయన షామీ టీవీ అయితే పర్చేజ్ చేశారు. కరెక్ట్గా 1 year కంప్లీట్ అయింది. సో ఈరోజు 1 year అయిపోయింది అనమాట. పొద్దున్న టీవీ ఆన్ చేస్తే టీవీ అయితే రావట్లేదు. ఏంటా ప్రాబ్లం అని చెప్పి టెక్నీషియన్ కాల్ చేస్తే టెక్నీషియన్ వచ్చి చెక్ చేసుకుని ప్యానల్ పోయింది సార్ అన్నారన్నమాట. సో ప్యానల్ పోయిందంటే ఇలా ఎడిషనల్ వారంటీ ఉంది అని చెప్పగానే సో ఏం చేశారు ఆ ప్యానల్ అయితే రిప్లేస్ చేయడం జరిగింది అనమాట. సో ప్యానల్ కాస్ట్ వచ్చినప్పటికి నియర్లీ 20,000 అంతా చెప్పారంట. సో ఆ 20,000 ఎక్స్ట్రా 5,000 పెట్టి ఎడిషనల్ వారంటీ తీసుకోవడం వల్ల ఆ 20,000 అనేటువంటిది అతను కలిసి రావడం జరిగింది అనమాట. అంటే 15,000 రూపాయలు అయితే కలిసి రావడం జరిగింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా మీరేం చేస్తారంటే టీవీకి ఎడిషనల్ వారంటీ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మన టీవీ లైఫ్ అనేటువంటి మంచిగా ఉంటుంది. అది కూడా ఎవరు అంటే ఎవరైతే కొంచెం ప్రీమియం టీవీస్ తీసుకోవాలని కూడా వాళ్ళకమాట. అంతే తప్ప నార్మల్ టీవీస్ ఏవైతే 32 inches కావచ్చు, 43 inches అల్ట్రా హెచ్ఎస్ కావచ్చు వీళ్ళకైతే ఎడిషనల్ వారంటీ అవసరం లేదు అనేది నా అభిప్రాయం అన్నమాట. ఇది కంప్లీట్గా ఆన్లైన్లో టీవీస్ పర్చేజ్ చేస్తున్నప్పుడు మనం ఫోకస్ చేయవలసినటువంటి పాయింట్ అన్నమాట. మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే మన ఇంటికి వచ్చినటువంటి టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ విధంగా రిప్లేస్మెంట్ లేదా ఏ విధంగా వారంటీ క్లెయిమ్ చేస్తున్నారు అనేటువంటిది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అదర్వైజ్ చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే ఆల్రెడీ మన ఛానల్లోని టీవీ ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలా లేదా ఆఫ్లైన్లో పర్చేజ్ చేసుకోవాలా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వినిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.